అయ్యేషా కేసు అని తెలుసు, అసలు ఎప్పుడు తెలిసింది? కేసుకు సంబంధించినటువంటిది నాకు ఈ కేసులోకి వచ్చిందాక కూడా పలాని కేసు అనేది నాకు తెలియదు. అతనే హత్య చేశాడంటూ పోలీసులు అతన్ని 9 సంవత్సరాల జైల్లో పెట్టారు. 2008 ఆగస్టు 11వ తారీఖు నైట్ 11ంటికి నైట్లో మా ఇంటికి వచ్చారు పోలీసులు. అక్కడ సాక్ష్యాలు ఉన్నాయని చూపించారు నీకు? కేసుల గురించి చెప్పారు, పలానా హాస్టల్లో ఇలా కేసులు ఉన్నాయన్నారు. ఇట్ట కాదు, ఇట్టయితే కాదురా అని చెప్పేసి పంగజేసి మీ అమ్మని మీ చెల్లెని చంపేస్తా, నేను ఎన్కౌంటర్ చేస్తాను అన్నా. టార్చర్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కింద కోర్టు ఎందుకు చెప్పలేపారు? పోలీసులు లంచాలు తీసుకొని చేశారు, నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు. నాకు మా అమ్మనే మా చెల్లెని ఎన్కౌంటర్ చేస్తానని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు అని చెప్పేసి మీడియాతో చెప్పాను, తర్వాత కోర్టులో కూడా చెప్పాను. మరి కోర్టు నీ మాట ఎందుకు పరిగణలోకి తీసుకుంది? మరి దీనికంటే ఇంకేం కావాలి సార్? మరి అయినా కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంత గొంతు చించుకొని పోయి అరిచాను. ఆఖరికి అమ్మ తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది, మీడియా ముందర చెప్పింది. మధ్యలో విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర ఎందుకు పార్కోవాల్సి వచ్చింది తప్పు చేయనప్పుడు? 2009లో నాకు కాలు చచ్చి పడిపోయి నిమ్స్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ 2010లో కూడా కాలు చచ్చి పడిపోయి పారిపోయాను అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎత్తుకొని తీసుకురావటం ఏంటండి? నువ్వే పారిపోయింది అని చెప్పేసి అన్న, కాళ్ళు ఉన్నాయి అన్నావు, మళ్ళీ చేతుల మీద ఎత్తుకున్నా ఎందుకు వస్తాను? మరి నడిచేవాడిని. నందిగామ లిమిట్స్లో నీ మీద 17 కేసులు కనబడతాయి. అంటే అర్ధరాత్రులు నీ మీద పోలీసులు చెప్పే ప్రకారం రాత్రులు హాస్టల్లోకి వెళ్ళడం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపడం, ఇలాంటి కేసులు కూడా చూస్తున్నావు. సెల్ ఫోన్ కేసు ఒకటి అని చెప్తున్నావు, కానీ అప్పటికే నువ్వు 4 సార్లు జైలుకి వచ్చిన పోలీసు రికార్డ్స్ చెప్తావు. ఆ కేసులో రిమాండ్కి వెళ్ళాను, ఆ కేసులోనే నాకు 6 నెలలు శిక్ష పడ్డది. అక్కడ దొరికిన ఫుట్ ప్రింట్ కానీ, నీ ఫింగర్ ప్రింట్ కానీ, నీ డిఎన్ఏ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా టాలీ అయ్యాయి అంటారు. ఎప్పుడు తీసుకున్నారు? అసలు ఈ కేసులోకి రాకముందు అప్పుడే తీసుకున్నారు. నీకు అరెస్ట్ చేయకముందే నీ డిఎన్ఏ టెస్ట్ తీసుకున్నారు? తీసుకొని ఆ విధంగా చేశారు. కొంతమంది విజయవాడలో నందిగామలో ఉంటుండగా ఒక సత్యంబాబు సెల్ ఫోన్ దొంగతనం సత్యంబాబుని ఎందుకు టార్గెట్ చేశారు పోలీసు? ఉదాహరణ ఒక మాట అడుగుతానండి, నేను ప్రశ్నించట్లా, ఉదాహరణ ఒక మాట అడుగుతాను. మన ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇంత దారుణమైన కేసు, అయ్యేషా మీద దారుణంగా ఎవరు చంపుంటారని అప్పుడే ఎవరో ఏంటనేది మొత్తం బయటకు వస్తుంది. అంటే పోలీసులు వాళ్ళ అమ్మా నాన్నగారు చెప్తూ ఆరోపిస్తున్న వ్యక్తిని కూడా నీలాగా విచారించారు, కానీ ఎక్కడ కూడా టాలీ కాలేదు. ఎవరు తప్పించుకోవాల్సిన అవసరం తప్పించుకోలేదు. వాడు ఎక్కడున్నా సరే రావాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సి. జరగబోయే దర్యాప్తులో కూడా సత్యంబాబే నిందితుడు అని వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే తెలియనప్పుడు భయపెడితే భయపడ్డాను, ఇప్పుడు భయపడటానికి ఎవరో లేడు. జైలు జీవితంలో ఎలాగున్నారు? ఇలాంటి అమాయకులు ఎంతమంది కనపడుతున్నారు? ఒకటి చేసిందని 10 మందిని పెడుతున్నారు కేసులు. ఏం చెప్తూ అంటే కోర్టు చెప్పినట్లుగానే కోర్టు డైరెక్షన్లోనే దర్యాప్తుకి మీరు సహకరిస్తారా? లేదు. ఒకటే నా స్టేట్మెంట్, పోలీసు వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమంటుంది, దేనికైనా సరే నేను సిద్ధమే. ఎందుకంటే నేను దేనికి భయపడను. భయపడేవాడిని అయితే ఇక్కడికి ఈరోజు నేను బయటికి రావాల్సిన అవసరం లేదు, భయపడేవాడిని. మీ డిమాండ్ ఏంటి? మీకు నచ్చిన 9 సంవత్సరాలు మీ జీవితాన్ని జైలు పాలు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారు? నేను ఈ 9 సంవత్సరాలు జైల్లో ఉండా కాబట్టి అయ్యేషా మీరా అనే అత్యంత దారుణంగా ఒక వ్యక్తి, సత్యంబాబు కాకపోవచ్చు, ఒక వ్యక్తి దారుణంగా హత్య చేసి బాత్రూంలో తీసుకెళ్ళి రేప్ చేశాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఒక విధంగా చెప్పాలంటే ఇది కరెక్టేనండి. ఏంటి కరెక్ట్? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్లో కొంతమంది ప్రముఖుల్ని పరిచయం చేశాం. వాళ్ళతో పాటు అడ్వకేట్స్, అంతేకాకుండా కొంతమంది నేరస్తుల కుటుంబాలను కూడా మీకు పరిచయం చేశాం. కానీ ఈసారి ఒక నేరస్తుడు అని పోలీసులు చెప్తూ దాదాపు 9 సంవత్సరాలు జైల్లో పెట్టారు. కానీ కోర్టు మాత్రం నిర్దోషి అంటూ చెప్పడంతో అతను బయటకు వచ్చాడు. 9 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఎలాంటి మానసిక క్షోభను గురి చేసుకున్నాడు, మానసిక క్షోభను అనుభవించాడు.
అసలు అతను చేసిన నేరం ఏంటి, ఆ వ్యక్తి పడిన శోభ ఏంటి, ఆ వ్యక్తి జైల్లో ఉంటే అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు అంటే సత్యం బాబు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా కేసులో ప్రధాన నిందితుడు. అతనే హత్య చేశాడంటూ పోలీసులు అతన్ని 9 సంవత్సరాల జైల్లో పెట్టారు. కానీ హైకోర్టు మాత్రం అతను నిర్దోషం చేసింది. ఆ నిర్దోషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రస్తుతం మనం సత్యంబాబుతో మాట్లాడదాం. సత్యంబాబుని అడిగి అసలు ఎంత కేసులో 9 సంవత్సరాలు అతను జైల్లో ఏం చేశాడు, అసలు కేసును పోలీసులు సత్యంబాబు మీద ఎందుకు నెట్టాల్సి వచ్చింది అని వివరాలు చెప్తాం. సత్యంబాబు ఎలా ఉన్నావు? ఫైన్ సార్. ఫైన్. ఏంటి అసలు 9 సంవత్సరాల జైల్లో ఏం చేసావు? అసలు 9 సంవత్సరాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబానికి ఫ్యామిలీకి దూరం అయిపోయి 9 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరం అయిపోయి ఆ 9 సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే, జైల్లో ఉంటామంటే ఎవరికైనా సరే బాధ. ఎందుకంటే 9 సంవత్సరాలు నేను నా ఫ్యామిలీకి దూరం అయిపోవటం వల్ల నా ఫ్యామిలీ బయట ఎంత సఫర్ అయిపోయిందో అది నాకు తెలుసు, అది పైన భగవంతుడికి తెలుసు. ఎందుకంటే కుటుంబం పరిస్థితి ఎలాంటిదంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ఎందుకంటే కష్టపడి తెచ్చుకొని ఆ రోజుకి తినే కుటుంబం పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చేయని నేరానికి నా మీద కేసు పెట్టడం, నన్ను జైలుకి పంపించడం, జైలుకి వెళ్ళిన తర్వాత నా కుటుంబం నా కోసం ఎంత మనోవేదన పడ్డదో, నా తల్లి ఎంత క్షోభ అనిపించిందో అది నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి అయితే ఏంది నేను చేయని నేరానికి జైలుకి వచ్చానేంటి, ఏం పరిస్థితి ఏంటి, కొట్టి చూస్తేనేమో పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉంది, అటు చూస్తే నాన్న చనిపోయిండు జైలుకి వచ్చింది, ఇటు చూస్తే వృద్ధాప్యలో ఉన్న తల్లి ఉంది, ఇటు చూస్తే నేను జైల్లో ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డాను. తర్వాత జైలు అధికారులు కూడా నాకు కొంచెం సహకరించారు. సత్యంబాబు అయిందేదో అయిపోయింది, నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడినంత మాత్రాన ఇదైపోయినంత మాత్రం ఎవరు నేను ఏం చేయలేని పరిస్థితి, ధైర్యంగా ఉన్నామన్నారు. ఎంత ధైర్యంగా ఉన్నామన్నా సరే చేయని నేరానికి జైలుకి వచ్చాను, చేయని నేరానికి నేను శిక్ష అనుభవించడం ఏంటి, అసలు నేను ఇక్కడ ఉంటావేంటి అని చెప్పేసి చచ్చిపోదామని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే చేయని నేరానికి ఇక్కడ జైలుకి రావటం ఏంటి, నేను ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి చచ్చిపోదామని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేశాను, ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. తర్వాత నేను చచ్చిపోయాను అనుకో, సత్యంబాబు చేసిండు కాబట్టే చచ్చిపోయిండు అని చెప్పేసి అనుకుంటారు. అదొకటి, పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉంది కదా, వృద్ధాప్యలో ఉన్న తల్లి ఉంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నా అంతరాత్మ నన్ను ప్రశ్నించినప్పుడు నేను అనుకున్నటువంటి ఆలోచన పక్కన పెట్టేసి తర్వాత నేను అక్కడ జైల్లో చర్చికి వెళ్తాను. జైల్లో పాస్టర్ గారు ఇలా వస్తారు. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇలా వాక్యం చెప్పినప్పుడు ఇట్లాగా కొన్ని మనిషిని అంటే తను చేసేటటువంటి పనులేంటో అవి కరెక్ట్ కాదు అని చెప్పి వాక్యం ద్వారా చెప్పినప్పుడు అవును కదా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఏదైనా సరే చచ్చిపోతే ఏం సాధించగలం, ఏదైనా బతికుండే మనం సాధించగలం అని చెప్పేసి నాలో నేను అనుకున్నాను. చెయ్యన్నారని నేను చచ్చిపోవటం ఏంటి, కాబట్టి ఏదో ఒక రోజు నేను రిలీజ్ అవుతాను, బయటికి వెళ్తాను అనే ఒక ధైర్యంతో నేను అనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంతో మళ్ళీ నేను ధైర్యంగా ఉండటం జరిగింది. మా అమ్మగారు వచ్చి కూడా ఏదో అయిపోయింది, నువ్వు ధైర్యంగా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు నువ్వు రిలీజ్ వస్తావు అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ధైర్యం. జైల్లో చనిపోదాం అనుకున్న సత్యంబాబు చచ్చి సాధించేది లేదు అంటూ ఆత్మహత్య అన్న విషయాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాడు. అంటే అతనిలో ఒక దృఢమైన నమ్మకం ఉంది. ఇంతకీ సత్యంబాబు ఏం నేరం చేశాడని పోలీసులు 9 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. ఒకసారి అయేషా మీరా కేసు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విజయవాడ హైదరాబాద్ హైవే ఇబ్రహీంపట్నం దుర్గా లేడీస్ హాస్టల్ 2007 డిసెంబర్ 27 అర్ధరాత్రి ఓ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం రేప్ చేశాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం. చనిపోయిన అమ్మాయి పేరు అయేషా మీరా, బీ ఫార్మసీ స్టూడెంట్.
క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి హాస్టల్లో ఉంటుంది. డిసెంబర్ 28వ తేదీ ఉదయం బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయిలు అయోషా డెడ్ బాడీ చూసి షాక్ గురయ్యారు. కారణం, ఒంటిపై దుస్తులు లేకుండా అయోషా డెడ్ బాడీ, గుండెపై చిరుత అని రాసి ఉండడం. ప్రేమించకపోతే మిగిలిన అమ్మాయిలకు సైతం ఇలాంటి గతే పడుతుందని వ్రాసిన లెటర్ దొరకడం. మిగిలిన అమ్మాయిలే కాదు, హాస్టల్లో ఉండే మిగిలిన యువతలు సైతం భయపడ్డారు. ఇంతకీ ఈ దారుణాన్ని ఒడిగట్టింది ఎవరు? పోలీసులు ముందు లడ్డు అని చైల్డ్ స్నాచర్ని అదుపులోకి తీసుకున్నారు. కాదు, కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ చేస్తాడంటూ అయోషా తల్లిదండ్రుల ఆరోపణ. దీంతో అయోషాకు మద్దతుగా ప్రతిపక్షంలో ఉండే టీడీపీ మద్దతు తెలుపుతూ ధర్నాలు చేసింది. చంద్రబాబు సైతం అసెంబ్లీలో చర్చకు తెచ్చారు. అదే సమయంలో విజయవాడ సిపి బదిలీ ప్రతిపక్షాల వాదనకు మరింత బలాన్ని తెచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జగ్గేపేట మండలం అన్నాసాగర్కు చెందిన చిల్లర దొంగ సత్యంబాబును అరెస్ట్ చేశారు. సత్యంబాబు కాదంటూ మృతురాలి తల్లిదండ్రులు అవునంటూ పోలీసులు. మొత్తానికి కింద కోర్టు సత్యంబాబును దోషి అంటూ ప్రకటించింది. శిక్ష కూడా వేసింది. దీంతో సత్యంబాబు 9 సంవత్సరాల జైలు జీవితం అనిపించాడు. కానీ హైకోర్టు 10 నెలల క్రితం సత్యంబాబు నిర్దోషి అంటూ ప్రకటించడంతో జైలు నుంచి బయటకు వచ్చాడు సత్యంబాబు. ఇంతవరకు అయోషా మీరా కేసులో అసలు ఏం జరిగింది అనేది సత్యంబాబా, లడ్డువా లేదా XYZ ఇన్ని కేసులు చూద్దాం. అంటే సత్యంబాబు మీద ఎందుకు చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు సత్యంబాబు మీద ఎందుకు నిర్ధారించారు మన పోలీసులు అనే విషయాన్ని సత్యంబాబు ఇప్పుడు మనం క్లారిటీ తీసుకున్నాం. సత్యంబాబు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, చాలా మంచి మాట చెప్పదు. సచ్చి సాధించేది లేదు, బతికుండి సాధించాలి, చాలా మంచి వరటు. ఎందుకంటే చచ్చింది సాధించింది ఏమీ లేదు అసలు. బతికుండి సాధించడం అనేది చాలా దృఢమైన నమ్మకం. నీ నమ్మకానికి న్యాయం దేవుడు చూపించాడు. రైట్. అసలు నీకు అయోషా కేసు అని తెలుసు, అసలు ఎప్పుడు తెలిసింది? అసలు అయేషా కేసు అనేది అసలు నాకు తెలియదు. అసలు ఈ కేసు ఎప్పుడు జరిగిందో, ఎట్లా జరిగిందో, అసలు ఆ అమ్మాయి ఎవరో అనేది నాకు తెలియదు. కానీ ఏంటనేది కూడా అసలు ఈ కేసుకు సంబంధించినటువంటిది నాకు ఈ కేసులోకి వచ్చిన నాకు కూడా పలాని కేసు అనేది నాకు తెలియదు. తర్వాత నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయి కొట్టడం, కేసులు ఒప్పుకోమంటాం, ఒప్పుకోకపోతే అమ్మని చెల్లెని చంపుతాను అంటాం, నేను ఎన్కౌంటర్ చేస్తాం, ఇలా భయపెట్టి ఇలా చేసి ఇట్లా జైలు పంపించారు. ఎప్పుడు నిన్ను పోలీసులు తీసుకున్నారు? నన్ను 2008 ఆగస్టు 11వ తారీఖు నైట్ 11ంటికి నైట్లో మా ఇంటికి వచ్చారు పోలీసు వాళ్ళు. మా ఇంటికి వచ్చేసి తలుపు కొట్టారు. తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసింది. మీ అబ్బాయి అంటే అడుగా ఇంట్లో పడుకున్నాయా అన్నారు. సరే అని చెప్పేసి నేను పడుకున్నోడిని నన్ను లేపి గట్టిగా పట్టుకున్నారు. ఇల్లు మొత్తం సోదా చేశారు, ఏం దొరకకపోతే ఏందయ్యా అంటే మా అమ్మ అడ్డం వస్తే ఇటు నెట్టేసి రేపు పొద్దున్నే తీసుకెళ్తామని చెప్పేసి వచ్చారు. 15 మంది వచ్చినట్టున్నారు. వచ్చేసి మా అనాసాగరం మెయిన్ రోడ్ దగ్గర 2 సుమ్ములు పెట్టేసి వచ్చారు. పెట్టేసి వస్తే తీసుకెళ్లారు, బండిలో ఎక్కించుకున్నారు. నందిగం డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మరి డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక 10 నిమిషాలు ఆఫ్ చేశారు. అడుగుంటా మన విజయవాడ వెళ్ళే రూట్లో ధనబండ్ రెస్టారెంట్ ఉంది, పరిటాలు దాటిన తర్వాత ఆ రెస్టారెంట్లో తీసుకెళ్ళిపోయారు. ఆ రెస్టారెంట్లో తీసుకెళ్ళిపోయి ఒక రూమ్ లాగా ఉంది. ఒక రూమ్ లాగా ఉంటే ఆ రూమ్లో తీసుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టారు. ఇట్లాగా కేసుల గురించి చెప్పారు. పలానా హాస్టల్లో ఇలా కేసులు ఉన్నాయన్నారు. కేసులు ఉన్నాయంటే నాకేం తెలియదు సార్ అన్నాను. అని చెప్పేసి ఒప్పుకోవా అని చెప్పేసి అన్నారు. పలానా కేసులు చెప్పి ఒప్పుకోమని చెప్పేసి అన్నారు. నేను ఒప్పుకోనంటే ఎందుకు ఒప్పుకోమన్నారు? సార్ ఒప్పుకోమంటున్నారు, దాంట్లో నేను ఏదన్నా ఒకటి చేసుంటే, మీరు అందుట్లో ఏదన్నా చేసుంటే దానికి నేను పలానా కేసు చేశానని చెప్పేసి ఒప్పేసుకుంటాను. అసలు దేనికి నాకు సంబంధం లేని దాంట్లో నేను ఒప్పుకోమంటే ఎట్లా ఒప్పుకున్నాను సార్? ఎవరన్నా అసలు బుద్ధుడు అసలు ఎవడన్నా అసలు ఒప్పుకుంటాడు సార్? నాకు అసలు సంబంధం నేను ఒప్పుకోను సార్ అన్న. మేము చెప్తే వినవారా అన్నారు. సార్ వినవేంటి సార్, ఇదేమన్నా పెళ్ళికి వచ్చామా? పలానా అమ్మాయి ఇష్టం లేకపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇదేమన్నా పెళ్లి సంబంధానికి వచ్చిన పెళ్లి చూపులకు వచ్చినా సార్? ఒప్పుకోవా, చేసుకో ఇది చెప్పడానికి నాకు సంబంధమే ఒప్పుకోను సార్ అన్న.
అని చెప్పేసి ఇట్ట కాదు ఇట్టయితే కాదురా అని చెప్పేసి పంగజీల్చి కొట్టడం టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. టార్చర్ పెట్టి కొట్టడం చేసినా కానీ ఒప్పుకోమన్నా కానీ ఒప్పుకోలేదు, కొట్టినా కానీ టార్చర్ పెట్టినా ఒప్పుకోలేదు. అరే నీకు ఇట్ట కాదు కానీ ఇట్టయితే ఎండగానే వీడు మైండ్ సెట్ అంటే వీడి బలహీనత ఏంటో చూడండిరా అని చెప్పేసి అన్నారు. వీడి బలహీనతలు ఏంటి, అరే నీ డబ్బా బలహీనత అన్నారు, నీకు డబ్బు కావాలరా అన్నారు. నాకు అసలు నాకు సంబంధమే లేదు సార్ అన్న. ఇంకేం కావాలంటే నాకేం సంబంధం లేదు. అది వీడికి అసలు బలహీనత ఏంట్రా అని చెప్పేసి చూస్తే, అరే నీకు ఎవరంటే ఇష్టం అన్నారు. నాకు అమ్మ చెల్లెలంటే, నాన్న చనిపోయింది సార్, అమ్మ చెల్లెలంటే నాకు చాలా ప్రేమ సార్, అంటే వీడి బలహీనత ఇది అని చెప్పేసి మేము ఒక మాట చెప్తాం, దానికి నువ్వు అంటే నువ్వు సేఫ్ అవుతావు, లేకపోతే నువ్వు ఇదైపోతావురా అన్నారు. ఏం చెప్పండి సార్ అన్నాను. మీ అమ్మని మీ చెల్లెని చంపేస్తా నేను ఎన్కౌంటర్ చేస్తానురా అన్నారు. అదేం సార్ అమ్మనే చెల్లెని చంపి నేను ఎన్కౌంటర్ చేస్తాను అన్నారు. సరే నేను ఏదన్నా అందుట్లో ఏదన్నా చేసుంటే ఆ కేసు చేసుంటే మీరు ఒప్పుకోమన్నా అది చేసినరా ఎందుకు ఒప్పుకోరా అంటే మీరు అలాగన్నా కరెక్టే సార్. అంటే సాక్ష్యాలు ఉన్నాయని చూపించారు నీకు? ఆయన చెప్పలేదు కానీ ఒప్పుకోమన్నారు. అంటే ఒప్పుకోకపోతే మీ అమ్మని మీ చెల్లెని చంపితే ఎన్కౌంటర్ చేస్తున్నాను. కానీ ఏదన్నా ఉంటే నా వాటికి చూడండి, మా అమ్మ మా చెల్లెల మధ్యలో మా అమ్మ మా చెల్లెలు ఏం చేస్తారు అంటే నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఇదే చేస్తున్నా అన్నారు. ఇంకా నా పరిస్థితులు ఏం చేయాలి? నేను ఆలోచించింది ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు కదా చేసినా చేయొచ్చు, ఏదన్నా ఉంటే నాతోనే పోవాలి, శుభ్రంగా వాళ్ళన్నా సేఫ్ అవుతారు కదా అని చెప్పేసి మరి మేము చెప్పినట్టు కనకపోతే ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి ఇంకేదన్నా ఉంటే నాతోనే పోవాలి, వాళ్ళన్నా శుభ్రంగా ఉంటారులే అని చెప్పేసి సరే మీరు ఎలా చెప్తే ఎలా చెప్పమంటే అలా చెప్తాను అని చెప్పేసి ఒప్పుకున్నాం. అంటే ఒప్పుకోవటం అంటే ఇలా చెప్పాలి సత్యంబాబు, ఇలా చెప్పాలి పలాని ఇలాగని అని చెప్పినప్పుడే సో వాళ్ళ మాటలు కాదని వాళ్ళు అలా చెప్పినప్పుడు ఆ టార్చర్ ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జరిగిందే తప్ప నాకు కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఏమని చెప్పావు అప్పుడు నువ్వు? అంటే నువ్వు మాట్లాడి ఒప్పుకున్నట్లు కూడా వీడియో కూడా పోలీసులు రిలీజ్ చేశారు అప్పుడు. అవన్నీ ఏంటంటే వీడియో రిలీజ్ చేశారు, ఇవన్నీ కల్పితాలు కాబట్టి కోర్టు కూడా ఏం చేసిందంటే నన్ను నిర్దోషిగా ప్రకటించి నన్ను విడుదల చేసింది. ఎందుకంటే ఆ కేసు సీడీ రిలీజ్ చేసింది అవన్నీ ఏంటంటే కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, ఇవి కాదు. ఏదన్నా ఉంటే నేను కూడా ఒకటే కోర్టు ఏమన్నదంటే ఒకసారి నేను కోర్టు వాయిదాకి వెళ్ళినప్పుడు జడ్జి గారిని అయ్యా అని అడిగాను, ఏదన్నా ఉంటే మీ లాయర్ ద్వారా అడుగు అని చెప్పేసి ఏదన్నా ఉంటే మాట ద్వారా కాకుండా ఒక రాతపూర్వకంగా పిటిషన్ ద్వారా చూపించమని చెప్పేసి కోర్టు చెప్పింది. చెప్పినప్పుడు మరి నేనేం చేయాలి? కోర్టుకు కావాల్సింది ఏంటంటే సాక్ష్యం కావాలి. ఇవన్నీ కోర్టుకు తెలుసు. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేశారు ఈ పనులు మొత్తం? నన్ను కోర్టులో చూపించినప్పుడు చేశారు ఈ పనులు మొత్తం? లేదు, కోర్టులో చూపించుకోకుండా కొంత సొంత ఆలోచనతో సొంత పెత్తనంతో ఇవన్నీ చేసి మీరు అన్నట్టుగా సీడీ రిలీజ్ చేశామన్నారు. ఏముంది అందుట్లో? సత్యంబాబు ఇలా చేసినట్టుగా, సత్యంబాబు అలా చేసినట్టు కదా, ఇలా చేశాను అని చెప్పి ఆ సీడీలో చూపించారు. ఒక్కసారి ఆలోచిస్తే అది అంత కల్పితాలు. ఎందుకంటే జనాల దృష్టిలో చూపించి సత్యంబాబే దోషి, సత్యంబాబు అని చెప్పి జనాలను నమ్మించడానికి, ప్రభుత్వాన్ని నమ్మించడానికి, అధికారులను నమ్మించడానికి, ఒక విధంగా చెప్పాలంటే కేసు అసలు జిల్లా కోర్టులో ఉన్న మహిళా జడ్జిని తప్పుత్రోవ బట్టిచ్చారు. తప్పు దర్యాప్తు చేసి కేసును తప్పుత్రోవ బట్టిచ్చే తప్పుడు సాక్ష్యాలను పుట్టించి అసలు కోర్టునే మోసం చేశారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? మనం కోర్టునే మోసం చేశారు, మరి దాన్ని బట్టి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? అందుకని హైకోర్టు కూడా ఏం చేసిందంటే ఆనాడున్న దర్యాప్తు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమంది. ఎందుకన్నదే వాళ్ళు చేసినటువంటి దర్యాప్తుల మీద. కాబట్టి అవన్నీ సీడీ రిలీజ్ చేశారు అవన్నీ పట్టించుకోను.
కాబట్టి అవి వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను పట్టించుకోను. కానీ నువ్వే స్వయంగా చేసావని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా వెళ్ళావని వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. తర్వాత నువ్వు చెప్తున్నట్లుగా సత్యంబాబు నేను చేశానంటూ ఒక సీడీ కూడా రిలీజ్, సీడీ అయితే నువ్వు కాదని చెప్తున్నావు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు. సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు సత్యంబాబు ఉన్నారని వాళ్ళు ఎవిడెన్స్ చెప్తున్నారు. అవన్నీ ఏంటంటే ఉన్నాయి అంటారు కానీ అని మనం నమ్మకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేసుకుంటారు. ఎందుకంటే నేను ఉదాహరణ ఒక మాట చెప్తానండి. ఒక వ్యక్తికి పుండు ఉంది, ఆ పుండు మీద కారం వేసినాం. కారం వేస్తే ఎలాగుంటుంది పరిస్థితులు? అబ్బో మంట వస్తుంది. ఆ మంటలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడతారు. అందుకని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో సత్యంగా ఇలా చెప్పిందంట అని చెప్పేసి వాళ్ళు ఏవో చెప్పుకుంటారు, అవి ఎన్నో రిలీజ్ చేసుకుంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి అసలు అలాంటివి ఉన్నాయని అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా. కింద కోర్టు నేను దోషి అని ఎందుకు ప్రకటించింది? కింద కోర్టు అదే చెప్పట్లేదు, తప్పు దర్యాప్తు చేసి కోర్టును కూడా మోసం చేశారండి. తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి కోర్టులో చూపించారు. చూపిస్తే కోర్టు ఏం చేసింది? అయ్యే నమ్మింది. కానీ మీరు అప్పుడు అదే టైంలో నాకు ఈ విధంగా టార్చర్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కింద కోర్టు ఎందుకు చెప్పలేదు? నేను ఇంకోటి తెలుసుకోలేదు. నేను వాయిదాకు వచ్చినప్పుడల్లా మీడియాతో మాట్లాడిన కావాలని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి తప్పుడు చేశారు. పోలీసులు లంచాలు తీసుకొని చేశారు. నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు. నాకు మా అమ్మనే మా చెల్లెని ఎన్కౌంటర్ చేస్తానని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు అని చెప్పేసి మీడియాతో చెప్పాను. తర్వాత కోర్టులో కూడా చెప్పాను. మరి కోర్టు నీ మాట ఎందుకు పరిగణలోకి తీసుకెళ్ళలేదు? అదే చెప్పట్లేదండి. కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు మాట. ఇప్పుడు కోర్టుకి పేపర్ మీద రాసి ఇవ్వలేదు కోర్టులో? కింద కోర్టులో నాది కేసు సెక్షన్ కమిటీ లేకముందులో 4th ASMలో నా కేసు CMM కోర్టు నుంచి తర్వాత 4th ASM అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకరోజు నాకు షార్ట్ షీట్లు ఇచ్చే రోజు నేను చెప్పాను, అయ్యా మీతో మాట్లాడాలి అయ్యా అని అన్నాను. అని అంటే సరే అని చెప్పి మేషెంట్ గారు సరే అన్నారు. అయ్యా కావాలని చెప్పి మేషెంట్ గారు కూడా 4th ASM మేషెంట్ గారు కూడా సార్ మరి ఇట్లా సంగతి అంటే సార్ చెప్పమ్మా అని చెప్పేసి రాసుకున్నారు. ఆయన రాసుకున్నారు కూడా. సరే ఇట్లా చేశారు, అమ్మని చెల్లెల్ని సంబంధం ఎన్కౌంటర్ చేస్తున్నా అన్నారు, ఇట్లా చేశారు సార్, నాకు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటే 4th ASM మేషెంట్ గారు కూడా మొత్తం రాసుకున్నారు. మరి దీనికంటే ఇంకేం కావాలి సార్? మరి అయినా కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంత గొంతు చించుకొని పోయి అరిచాను, నేను అంత తరిశాను. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నాకే కావాలని చెప్పి నన్ను ఇరికిచ్చారని చెప్పేసి నేను ఎన్నిసార్లు, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి సార్? నోటు ద్వారానే పట్టించుకోలేదు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇంత చెప్పినా కూడా ఆఖరికి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది, మీడియా ముందర చెప్పింది, అందరి ముందర చెప్పారు. వాళ్ళ అమ్మ సాక్ష్యాన్ని కూడా పట్టించుకోకుండా మరి పోలీసులు ఇచ్చినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి ఆ తప్పుడు సాక్ష్యాలను పుట్టించిన ఆ సాక్ష్యాల మీదే కింద కోర్టులో మరి శిక్ష చేశారు. మరి ఇంక నేనేం చెప్పాను చెప్పండి? మధ్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర ఎందుకు పారిపోవాల్సి వచ్చింది తప్పు చేయనప్పుడు? 2009లో నాకు కాలు చచ్చి పడిపోయి నిమ్స్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ 2010లో కూడా కాలు చచ్చి పడిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను చెప్పటం కాదు, పాత వీడియోస్ మొత్తం ఉంటాయండి. ఎందుకంటే నేను చెప్పటం కాదు, పాత వీడియోస్ మొత్తం ఉంటాయి. ఎస్కాటే నన్ను చేతులతో తీసుకెళ్ళిపోయేవాళ్ళు, వీల్ చైర్ మీద తీసుకెళ్ళారు, టచ్చర్ మీద తీసుకెళ్ళారు. మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు? 2 మనుషులు సపోర్ట్ లేనిదే సత్యంబాబు అడుగు తీసి అడుగు వేయలేడు, అసలు నడవలేడని చెప్పేసి అసలు నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లే చెప్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరిగింది కిడ్నాప్, పారిపోయావా, కిడ్నాప్ చేశారా, పోలీసులు దాచిపెట్టారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, కాలు చచ్చి పడిపోయినాడు, ఇప్పుడు కాలుకు ఫ్రాక్చర్ అయింది కాబట్టి నడవగలడు. 2 కాళ్ళు చచ్చి పడిపోయినాయి, మోకాల మీద కూడా డోక్కుంటా ఉండేవాడిని. ఎక్కడికి పారిపోతారండి? ఎంత దూరం పారిపోతారు ఏమండి? అలాగే ఏంటంటే ఇవన్నీ కల్పితాలు, కావాలని చెప్పి ఏంటంటే సత్యంబాబు
ఏంటంటే జనాల దృష్టిలో ఏంటంటే సత్యంబాబు పారిపోయిండు అంటే చేసిండు కాబట్టి పారిపోయిండు, చేనుడు ఎందుకు పారిపోతారని చెప్పేసి సృష్టించడానికి. ఎందుకంటే ఈ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ, ఎందుకంటే మోసం చేయడానికి మన ప్రజల పిచ్చోళ్ళ కల్లారా చూస్తున్నారు కదా, సత్యంబాబు ఎక్కడికి పారిపోతారు, జనాలు కూడా నమ్మలేదు. కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలను అని చెప్పేసి సృష్టించాలని, ఎందుకంటే సత్యంబాబు పారిపోయిండు కాబట్టే తప్పు చేసిండు కాబట్టి పారిపోయిండు అని చెప్పేసి జనాల దృష్టిలో చూపించాలని, కోర్టుకు కూడా అలాగ తెలియపరచాలని చెప్పేసి అలా చేశారు. అలాంటిది ఏమీ లేదు. నన్ను ఏం చేశారు, తీసుకెళ్ళి మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. మన నందిగాం ఆ రోజు ఇక్కడ బయలుదేరిన తర్వాత సూర్యాపేట దగ్గర ఒక డాబా దగ్గర ఆగి భోజనం చేస్తున్న సమయంలో కళ్ళుగా పారిపోయాడు అన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? తీసుకొచ్చారు, నన్ను ట్రీట్మెంట్ అయిపోయింది, తీసుకొచ్చారు, మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో పెట్టారు, మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో పెట్టారు. తర్వాత చిత్రీకరించడమే సత్యంబాబు పారిపోయిండు, మేము సూర్యాపేట భోజనం హోటల్ చేస్తుంటే మా కళ్ళు కప్పు పారిపోయిండు అని చెప్పేసి ఓట్ చేశారు. లేదు, మా నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. ఇక నందిగాం డిఎస్పీ ఆఫీస్లో అంటే మీరు ఇక్కడ ఆర్టీసీ బస్సులో వెళ్ళావు కదా, ఎక్కడ ఆర్టీసీ బస్సు కాదండి, మమ్మల్ని వ్యాన్లో తీసుకెళ్లారు. వ్యాన్లో వచ్చి డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్ళారు. మన నందిగాం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లారు. మన నందిగాం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళి మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచి ఏం చేశారు, సత్యంబాబు పారిపోయిండు అన్నారు. మళ్ళీ ఎప్పుడు దొరికిండు, 24 గంటల్లో దొరికిండు సత్యంబాబు. అంటే ఇప్పుడు వెంటనే పారిపోయిండు, మీకు వెంటనే దొరికింది. ఓయ్ అసలు చెప్పటానికైనా సరే, ఎవరన్నా వినటానికైనా సరే కొంచెం అన్నా. ఇక్కడ నందిగామ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళావు, అక్కడ డబ్బులు తీసుకుంటే? లేదండి, ఏం లేదు. మా నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. మరుసటి రోజు సాయంత్రం ఇదిగో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి నందిగాం డిఎస్పీ ఆఫీస్లో నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి అన్నోడివి నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఎందుకు ఉంచినావు? నువ్వు నందిగాం డిఎస్పీ ఆఫీస్ నుంచి బయటికి ఎందుకు తీసుకొస్తున్నావు? మనలో మాట, సత్యంబాబుని పట్టుకున్నా అన్నోడివి, అక్కడ చుట్టుపక్కల ఏదన్నా స్టేషన్ ఉంటే ఎక్కడ పట్టుకున్నా అన్నారు? నందిగామ దగ్గర సార్ స్టేషన్ ఉంటుంది కదా, స్టేషన్లో ఉంచేసి ఇంకో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి. లేకపోతే పారిపోయిందేమో సూర్యాపేట లిమిట్స్, దొరికింది నందిగామ లిమిట్స్ కాబట్టి నందిగామ డిఎస్పీ ఆఫీస్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. నందిగాం ఇప్పుడు సరే ఉదాహరణ, నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. నీకు నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచడానికి కారణం ఏంటి? అప్పుడే మరి నువ్వు ఎప్పుడు దొరికిందన్నారు, అప్పుడే చూపించవచ్చుగా. నువ్వు ఎప్పుడు దాకా ఉంచిన, సాయంత్రం దాకా ఉంచును. సాయంత్రం వరకు ఏం చేశారు? అక్కడ కూర్చోబెట్టారు, లోన కూర్చోబెట్టారు. డిఎస్పీ ఆఫీస్ పైన కూర్చోబెట్టి రూమ్ ఉంటే రూమ్లో కూర్చోబెట్టారు. సాయంత్రం దాకా ఉంచారు. మీడియాను పిలిపించారు. ఏం చేశారు? మీడియాను పిలిపించి నడిపించుకుంటూ కూడా రాలా, ఎత్తుకొని వచ్చారు. చూడండి ఒక్కసారి, పారిపోయాను అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎత్తుకొని తీసుకురావటం ఏంటండి? నువ్వే పారిపోయింది అని చెప్పేసి అన్న, కాళ్ళు ఉన్నాయి అన్నావు, మళ్ళీ నువ్వు చేతుల మీద ఎత్తుకున్నా ఎందుకు వస్తున్నావు? మరి నడిచేవాడిని అంటే బిడ్డ ఆలోచించండి. సో సాయంత్రం దాకా డిఎస్పీ ఆఫీస్ నుంచి సాయంత్రం మీడియాని పిలిపించి మీడియా ముందల ఏం చేశారు? కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. తర్వాత నీ మీద కోర్టులో కేసు వాయిదా నడిచింది, నువ్వు దోషి అని కింద కోర్టు నిర్ధారించింది. ఆ రోజు ఏమనిపించింది ఒకసారి? ఏ కేసు అండి అది? ఈ కేసులోని ఇది అయేషా కేసు. ఒకటి ఏంటంటే అండి, నువ్వు దోషిగా నిర్ధారించిన రోజు ఎలా ఫీల్ అయ్యేవారు అసలు? ఎందుకంటే నేను ఫస్ట్గా నుంచి నాకు నమ్మకం ఉండేది, నేను చెయ్యన్నారానికి జైల్లో పెట్టారు, న్యాయం నా పక్షానే ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్గా నుంచి అదే విధంగా మీడియాతో చెప్తున్నాను, కోర్టులో కూడా, మహిళా కోర్టులో కూడా అదే చెప్తున్నాను, అందరితో అదే చెప్తున్నాను. కానీ చివరికి ఎవరేం చేస్తారండి, తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి కోర్టుకు అప్పు చెప్పినప్పుడు కోర్టు కూడా ఏం చేసింది, అదే నమ్మేసి కోర్టు అదే చేసింది శిక్ష. నాకు శిక్ష పడ్డ తర్వాత నాకు అరే నేను చెయ్యన్నారానికి నాకు శిక్ష పట్టవేంటి? అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పలుకుబడిగా లేకపోతే ఇలా తప్పుడు దర్యాప్తులు చేసి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఇలా చేస్తారు. అదే నాకు పొలిటికల్గా కానీ అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పలుకుబడి ఉంటే నేను కూడా బయట ఉండేవాడిని, ఇలాగ కేసుల్లోకి వచ్చేవాడిని కాదు. నాకు ఇవన్నీ లేవు కాబట్టి నన్ను అన్యాయంగా ఈ కేసులో పెట్టారు.
అన్యాయంగా ఇది చేసి శిక్ష వేయించారు అని చెప్పి ఫస్ట్ బాధపడ్డాను. తర్వాత ఇక్కడ కాకపోతే హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే మనకు సుప్రీంకోర్టు ఉంది. ఇక్కడితో అయిపోలేదు కదా, ఏంటి ఇప్పుడు మనం మేషెంట్ కోర్టు ఉంది, మేషెంట్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు వస్తుంది, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు కాకపోతే ధర్మాసనానికి వెళ్తాం. భయపడటం దేనికి? ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే మనం దోషి అని చెప్పేసి జిల్లా కోర్టులో శిక్ష వేసినంత మాత్రాన మనం దోషి అయిపోతామా? కాదు కదా. దోషి అని జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు జైల్లో ఏమనిపించిందంటే బాధ అనిపించి ఏంది పరిస్థితి ఏంటి అంటే నాలాంటి అంటే చెయ్యన్నారానికి కూడా శిక్ష పడిద్దా, చేసిన వాళ్ళు అంటే చెయ్యన్నారానికి కూడా శిక్షలు పడతాయా అనిపించినప్పుడు కొంచెం బాధపడ్డాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇక ఇది కాకపోతే హైకోర్టుకు అప్పీల్ చేసుకుందాంలే. మా లాయర్ గారు చెప్పిండు, సత్యంబాబు ఇక్కడితోనే ఏం అయిపోలేదు, మనకు హైకోర్టు ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, ధైర్యంగా ఉండు, మనకు హైకోర్టులో చూసుకుందాం అని చెప్పేసి, ఇక్కడ శిక్ష పడ్డంత మాత్రం నువ్వు దోషి అవ్వాలి సత్యంబాబు, ఇంకా నువ్వు నిర్దోషి నిరూపించుకోవడానికి ఇంకా మనకు 2 కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, కాబట్టి దాని గురించి ఆలోచించొద్దన్నప్పుడు మా లాయర్, విజయవాడ లాయర్ పిచ్చికి శ్రీనివాసరావు గారు చెప్పారు. కొంచెం ధైర్యం అప్పుడు ఇంకా మనకి ఇంకేంటి, ఇంకా 2 కోర్టులు ఉన్నాయి, ఇంకా భయపడేంతవరకు ఎప్పుడు జైలు ముఖం చూసావు? అసలు నాకు అసలు మనకంత అసలు జైలు గురించి అసలు అంతగా ఆలోచన నాకు తెలియదు. అంటే అదే మొదటిసారి? అంతకుముందు ఒకటి 2008లో ఒక సెల్ ఫోన్ చోరీ కేసు ఒకటి ఉందండి. ఎందుకంటే ఇది వాస్తవమే, అది సెల్ ఫోన్. అది కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ సెల్ ఫోను నేను అది దొంగతనంగా తీసుకున్నాను. ఎందుకంటే అదే అంతకుముందు నా మీద ఏం కేసులు అదే ఇంకా నా మీద దానివల్లనే నన్ను ఇదిగో ఇలా చేశారు నన్ను. అంటే నువ్వు సెల్ ఫోన్ కేసు అంటున్నావు కానీ నందిగామ లిమిట్స్లో నీ మీద 17 కేసులు కనపడుతున్నాయి. అంటే IPC 354 ఉంది, 307 ఒకటి కనిపిస్తున్నాయి. అంటే అర్ధరాత్రులు నీ మీద పోలీసులు చెప్పే ప్రకారం రాత్రులు హాస్టల్లోకి వెళ్ళడం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపడం, ఇలాంటి కేసులు కూడా చూసి నువ్వు సెల్ ఫోన్ కేసు ఒకటి అని చెప్తున్నావు, కానీ అప్పటికే నువ్వు 4 సార్లు జైలుకి వచ్చిన పోలీసు రికార్డ్స్ చెప్తావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2008 జనవరి 23వ తారీఖు, 24, 25 ఈ 25 తారీఖుల్లోనే అప్పుడే నా మీద కేసు బుక్ అయింది. 2008 జనవరి 25వ తారీఖు, ఎప్పుడు మొదటి నెల. ఏ కేసు బుక్ అయింది? సెల్ ఫోన్ అది ఇష్టంగా తీసుకున్నాను, అదే కేసు నాది మొట్ట కేసు. అక్కడి నుంచి 2008 జనవరి ఇవ్వకుండా నుంచి వేసుకోండి, జనవరి 2007. అంతకుముందు ఏమైనా ఉన్నాయో నా మీద, ఏమైనా కేసులు బుక్ అయ్యానో చూసుకోమని చెప్పండి. తర్వాత ఏ కేసులు అయ్యాయి? అదే కేసు అండి లాస్ట్. నన్ను సెల్ ఫోన్ దొంగతనం తర్వాత ఎన్ని కేసులు అయ్యాయి మీద? ఆ ఒక కేసు, ఆ కేసులో నేను రిమాండ్కి వెళ్ళాను. ఆ కేసులోనే నాకు 6 నెలలు శిక్ష పడ్డది అంతే. ఆ కేసులో 6 నెలలు శిక్ష పడితే నేను బయటకు వచ్చాను. ఆ కేసులో రిలీజ్ అయిన 14 రోజులకి నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా మీద కేసులు ఎక్కడ ఉన్నాయి? అదొక్కటే కేసు, కావాలంటే చూసుకోమని చెప్పండి. 2008లో ఆ సెల్ ఫోన్ ఇష్టంగా తీసుకున్న ఆ కేసు తప్ప అంతకుముందే నా మీద పెట్టారా? తర్వాత ఆ కేసులో నుంచి రిలీజ్ అయిన 14 రోజులకి నా ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయి ఈ కేసులు పెట్టారు. ఓకే, 2008లో సెల్ ఫోన్ దొంగతనం కేసులో నువ్వు జైలుకి వెళ్ళాలని సత్యంబాబు ఒప్పుకుంటున్నాడు. అసలు 2008 వరకు సత్యంబాబు ఏం చేసేవాడు? సత్యంబాబు బాల్యం అంటే అది దొంగతనం అంటే ఇష్టంగా తీసుకున్నాను. సార్ ఇష్టమా అయిష్టమా దొంగతనం తెలియకుండా ఏ వ్యక్తి వస్తువు తీసుకున్నా దొంగతనం కింద వస్తుంది. కానీ 2008 వరకు సత్యంబాబు కుటుంబం ఏంటి? సత్యంబాబు తల్లి ఎవరు? సత్యంబాబు ఎలా కష్టపడి పైకి వచ్చాడు? అసలు ఏం చేసేవాడు సత్యంబాబు? అయితే నేను చదువుకుంది జైలుకి వెళ్ళక ముందులో చదువుకుంది, 7th బట్టి చదువుకున్నాను. మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళు అయితే మా అమ్మ మా నాన్నకి పెళ్ళైన 20 సంవత్సరాల దాకా మేము పిల్లగాళ్ళు లేరు. పిల్లగాళ్ళు లేకపోతే దేవుడు అదే ఎండిపోయిన చెట్టుకి మళ్ళీ నీళ్ళు పోతే చిగురించిన అన్నట్టుగా దేవుడు మళ్ళీ
వాళ్ళ ఏం దయించి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నేను అమ్మ గర్భం కడుపులో పడ్డాను. తర్వాత వాళ్ళు కూడా కష్టపడి కూలీ నాలి పని చేసుకొని జీవించేవాళ్ళే. అయితే మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం, చదివించాలనుకుంది. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది. అయితే నాన్న వ్యవసాయం కూలి పని చేసుకుంటాడు, అమ్మ కూలి పనికి వెళ్తుంది. తర్వాత ఇంట్లో పరిస్థితులు అప్పుడెంత అండి 30 రూపాయలు 40 రూపాయలు కూలి, 30 రూపాయలు 40 రూపాయలు కూలి. ఇప్పుడంటే పెరిగినాయి కానీ పనులకు వెళ్తే 500 400 ఇవ్వటం. అప్పుడు నేను చేసే టైంలో మా అమ్మ వాళ్ళు పని చేసుకునే టైంలో 30 రూపాయలు 20 రూపాయలు కూలి. ఆ 20 రూపాయల కూలి కానుంచి మమ్మల్ని కొంచెం వాళ్ళకు ఇదైన తర్వాత నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగాలేదు. నాన్నగారు కూడా ఇంటికాడ ఉండడం, నాన్నగారి పరిస్థితి బాగోకపోతే ఇంట్లో ఉండిపోయింది నాన్న. ఇంట్లో ఉండిపోతే ఇంకా 20 రూపాయల కూలి కానించి అమ్మ నన్ను చెల్లెల్ని పెంచింది. నాన్న కూడా అమ్మే చూసుకునేది. తర్వాత ఇంకా నేను కూడా 7th పడి చదువుకున్నాను. నేను కూడా ఇంకా ఇంట్లో పరిస్థితులు బట్టి నేను కూడా మానేసి చిన్నగా నాకు అప్పుడు చిన్న వయసు, పెద్ద అంత వయసు ఏం కాదు, అప్పుడంతా 13 సంవత్సరాలు 14 ఇక మానేసి ఇక చిన్నగా ఆ టాపీ పనికో చిన్నగా ఏదో పని పొలం పనికి నేను వెళ్తూ ఉండేవాడిని. అలాగా అమ్మకి కుటుంబానికి నేను కూడా అట్లాగా నువ్వు కూడా పనిచేస్తూ కుటుంబాన్ని తల్లిని చెల్లిని పోషించుకుని అంటే ఇందులోనే సెల్ ఫోన్ అంటే అది తర్వాత 2008లో ఒక ఇంటి దగ్గర పనిచేసే కాడ ఒక ఇంట్లో పని చేస్తున్నాను. ఆ ఇంట్లో పనిచేసే కాడ తీసుకున్నాను. అది 2008లో ఒక ఇంటి దగ్గర పనిచేస్తూ ఆ ఇంటి దగ్గర ఫోన్ తీసుకున్నాను. ఓకే, అంటే ఈ స్థాయి నుంచి వచ్చింది నువ్వు ఒకేసారి జైలుకి వెళ్ళడం, అసలు పోలీసులు నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆ కేసులోకి వెళ్ళినప్పుడు మా అమ్మలకి అసలు కోర్టుల గురించి కానీ తర్వాత పోలీసు వాళ్ళ గురించి స్టేషన్ల గురించి తెలియదు. ఎందుకంటే అసలు బెయిల్ పెట్టాలా ఏంటో తెలియదు, ఇంటర్వ్యూకి రావాలా ఎట్లా ఏంటో తెలియదు వాళ్ళకి. ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అసలు మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు, అమాయకులు, ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళకి బెయిల్ పెట్టాలో తెలియదు, అసలు ఇంటర్వ్యూకి రావాలా, చూడటానికి వెళ్ళొచ్చా, ఏం తెలియదు వాళ్ళకి. అది కాదు అలాగా నాకు అందుట్లో బెయిల్ పెట్టుకునే స్తోమత కూడా లేదు. ఆర్థికంగా కానీ పొలిటికల్గా కానీ ఏమీ లేదు, నాకేమీ లేదు. అప్పుడు నేను ఇప్పుడు వీడైతే కరెక్ట్ అని చెప్పేసి నన్ను పెట్టారు ఈ కేసు. అంటే అంతమంది విజయవాడలో నందిగాములు ఉంటుండగా ఒక సత్యంబాబు సెల్ ఫోన్ దొంగతనం సత్యంబాబుని ఎందుకు టార్గెట్ చేశారు పోలీసు? ఉదాహరణ ఒక మాట అడుగుతానండి, నేను ప్రశ్నించట్లా, ఉదాహరణ ఒక మాట అడుగుతాను. మన ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంతోమంది అడుక్కున్న వాళ్ళు ఉంటారు. ఎంతమంది చెప్పగలం? సుమారు అడుక్కున్న వాళ్ళు ఉంటే ఒక 20 లక్షల మంది ఉంటారేమో. 20 లక్షల మందిలో ఒక వ్యక్తిని ఇట్లాగే కేసులో అరెస్ట్ చేసి ఒక వ్యక్తి వచ్చి, బాబు నువ్వు అడుక్కున్నాడు కదా, నిన్నే ఎట్లా అరెస్ట్ చేశారు? మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 20 లక్షల మంది ఉన్నారు అడుక్కున్న వాళ్ళు, నిన్నే ఎందుకు అరెస్ట్ చేశారు అనడానికి అతని సమాధానం ఏం చెప్తాడండి? ఉదాహరణ అతను ఏం చెప్పలేడు. అంటే మీరు చెప్పిందా, నువ్వు చెప్తున్న క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పగలను. చెప్పండి. అంటే మీరు చెప్తున్నట్లుగా నేరం నేను చేయలేదు, నేను అమాయకుడిని కాబట్టి నన్ను పోలీసులు పెట్టారు అని నేను చెప్తున్నాను. కానీ పోలీసుల వెర్షన్లో, కోర్టుకి ఇచ్చిన వెర్షన్లో అక్కడ దొరికిన ఫుట్ ప్రింట్ కానీ, నీ ఫింగర్ ప్రింట్ కానీ, నీ డిఎన్ఏ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా టాలీ అయ్యాయి అంటారు. నీ ఫుట్కి ఒక మచ్చ ఉంటుంది కాలుకి, ఆ మచ్చ అక్కడ ఫుట్ ప్రింట్ దొరికింది డెడ్ బాడీ దగ్గర. అదేవిధంగా నేను డిఎన్ఏ టెస్ట్ పంపిస్తే డిఎన్ఏ కూడా టాలీ అయింది. డిఎన్ఏ అనేది దాన్ని ఎప్పుడు అబద్ధం చెప్పలేం కాబట్టి డిఎన్ఏ కూడా టాలీ అయింది. ఇన్ని టెస్టులు టాలీ అయిన తర్వాత, అంటే టెక్నికల్గా కూడా ప్రూవ్ అయిన తర్వాత సత్యంబాబు ఎక్యూజ్డ్ అని పోలీసులు అంటున్నారు. మీరు అంటున్నట్లుగా అమాయకుడిని నేను తీసుకొచ్చి పెట్టారు అనుకుంటున్నాను. దీనికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా విషయాలు లేదు సాక్ష్యాలు తారుమారు చేయొచ్చాము, కానీ డిఎన్ఏ తారుమారు చేయడం ఇంపాసిబుల్. కానీ డిఎన్ఏ టెస్ట్ కూడా నేను వెళ్ళినట్టున్నాను. తప్పుడు దర్యాప్తు చేసి అన్నీ చేసి
కోర్టుకి చూపించారు. కింద కోర్టులో శిక్ష ఇచ్చారు. కోర్టు ఏమనుకుంది, అయ్యే అనుకుని అయ్యే వేసింది. హైకోర్టులో కేసు జరిగింది. కేసు జరిగితే అయ్యే రిపోర్ట్లు కింద కోర్టులో చూపించారు, కేసు శిక్ష చేశారు. అయ్యే రిపోర్ట్లు ఇది చేశారు, హైకోర్టులో కేసు కొట్టేశారు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైకోర్టే కొట్టేసింది, నన్ను నిర్దోషిగా ప్రకటించింది. అవును, ఎందుకు ప్రకటించింది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే DNA టెస్ట్కి ఎలా తీశారు మీకు అసలు పోలీసులు? మీకు ఎందుకంటే ఆ కేసులో చాలా టెస్ట్లు ఎదుర్కొన్నాం, DNA టెస్ట్ కానీ పొటెన్షియల్ టెస్ట్ కానివ్వండి కూడా. అదే నేను ఒకసారి కూడా పని చేసి సెల్ ఫోన్ తీసుకున్నా అన్నారు, చెప్పా చూడండి, అదే కేసు అన్నాను కదా. ఆ కేసులో నాకు శిక్ష పడ్డ తర్వాత అది నన్ను రాజమండ్రికి 9 రోజులు ఆగితే నాకు శిక్ష అయిపోద్ది. అయితే రాజమండ్రి నందిగాం సబ్జెక్ట్ నుంచి రాజమండ్రి పంపించాను. నన్ను రాజమండ్రి ఇది చేస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడే నా బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అక్కడే తీసుకున్నారు నాయి. ఎప్పుడు తీసుకున్నారు, అసలు ఈ కేసులోకి రాకముందు అప్పుడే తీసుకున్నారు. అప్పుడే తీసుకొని మరి ఏం చేశారు నాకైతే తెలియదు, కానీ ఇది చేసి చాలా చండాలం చేసి కోర్టుకి అంటే నీకు అరెస్ట్ చేయకముందే నీ DNA టెస్ట్ తీసుకున్నారు, తీసుకొని ఆ విధంగా చేశారు. అంటే అరెస్ట్ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టక ముందే నువ్వు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. తీసుకొని చాలా చండాలం చేశారు. చేసి కావాలని చెప్పేసి తప్పుడు మెడికల్ రిపోర్టులు తెప్పించి ఇచ్చేసి కోర్టుకి చూపించారు. కోర్టు కూడా ఆయన నమ్మలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది, నన్ను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, నిర్దోషి అని చెప్పింది, అందులో ఎలాంటి డౌట్ లేదని కోర్టు కూడా కేసు కొట్టింది. కానీ నీ మీద మచ్చ అయితే వాడు కనిపిస్తుంది కదా. సత్యంబాబు అనే వ్యక్తి బాగా ఫేమస్, ఇప్పుడు అయ్యేష మేరకు అసలు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నువ్వు నిర్దోషి, అందులో డౌటే లేదు. కానీ ఈ మచ్చ నుంచి బయటపడడానికి నువ్వేం చేయబోతున్నావు? అసలు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు పోలీసులు? మచ్చ నుంచి బయటపడటానికి ఇంకొకటి ఏంటండి, ఇంకేమీ లేదండి. నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది, నేను నిర్దోషిని. పోలీసు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. ఒకటి ఏంటంటే నేను అవన్నీ పట్టించుకోను. ఏమండి, అవన్నీ ఇంకా మనం పట్టించుకుంటే వాళ్ళనే మాటలకి, వాళ్ళని చేసే పనులకి ఈ సమాజంలో మనిషి భయపడే అంతబడికి మనిషిని భయపెడతారు. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క దాని విషయంలో ఎదుర్కొన్న వ్యక్తిని ఇంకా భయపెట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను భయపడను. కానీ నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాకు ఉంది సర్టిఫికేట్ ఉంది, ఇతను నిర్దోషి, నేను నిర్దోషిని కాబట్టి ఈరోజు మీ ముందరకు రాగలిగాను, ప్రజల ముందరకు వెళ్ళగలుగుతున్నాను, మీడియా ముందరకు రాగలుగుతున్నాను, రాజకీయ అంటే అందరి ముందరకు రాగలుగుతున్నాను. నేను నిర్దోషిని కాబట్టి నేను రాగలుగుతున్నాను. సమాజం ముందుకు వచ్చి నేను నిర్దోషిని అని అందరి ముందరకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా నేను నిర్దోషిని అని చెప్పేసి హైకోర్టు చాలా నిర్దోషి అని చెప్తుంది. కానీ నువ్వు ఎదుర్కొన్న సమస్యలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసావు. పోలీసుల యొక్క అరాచకాలు, పోలీసుల యొక్క చిత్రహింసలకి. ఆ చిత్రహింసలు ఒకసారి అంటే నీ దగ్గర నార్కో టెస్ట్ చేయాలని కూడా చూసారు. నార్కో టెస్ట్కి మీరు రెడీ అయ్యారు అప్పుడు ఏమన్నా? అసలు DNA టెస్ట్లు ఏంటో తెలియదు, నాకు నార్కో టెస్ట్లు ఏంటో తెలియదు. ఇవన్నీ అసలు ఇంత దారుణమైన కేసు, అయ్యేష మీద ఇంత దారుణంగా ఎవరు చంపుంటారని అంటే ఎవరు ఉంటారనేది నాకైతే తెలియదండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కాబట్టి అది అవన్నీ చూసుకుంటారు, కోర్టే చూసుకుంటుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కోర్టు చూసుకుంటుంది. కానీ దేనికైనా కొంచెం టైం ఉంది. అది అంటే ఎవరు చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు చేశారనేది మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు పలానని, కాబట్టి మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాట పక్కన పెట్టేసి మరి అది పట్టించుకోకపోతే అంటే పోలీసులు వాళ్ళ అమ్మా నాన్నగారు చెప్తూ ఆరోపిస్తున్న వ్యక్తిని కూడా నీలాగే విచారించారు, కానీ ఎక్కడ కూడా టాలీ కాలేదు. అయినా నాకు తెలియదండి, మరి అవి విషయాలు అయితే నాకు తెలియదు. నా విషయం వాటికైతే నా విషయం కాడికి వస్తే నేను చెప్పగలను ఏం జరిగింది ఏంటని. అక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఈ పరిస్థితులు ఏంటనేది నా వాటికైతే నాకు తెలుసు, కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటనేది నాకు తెలియదండి. ఇప్పుడు మీరు కోర్టు నిర్దోషాన్ని ఇచ్చింది హైకోర్టు, కానీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని వెళ్ళారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా రీఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించింది. దాన్ని మీరు సిద్ధమేనా? సిద్ధమంటే నేను తిరిగి మరొకసారి దర్యాప్తు చేస్తాను, సిట్ కూడా వేశారు. నాకు శిక్ష పడేటప్పుడు
ఈ పెదాల మీద ఎలాంటి నవ్వు ఉందో ఇప్పుడు కూడా అదే నవ్వు ఉంది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, కానీ నేను మొదటి నుంచో వాళ్ళ తల్లిదండ్రి కోర్టు పరిధిలోనే దర్యాప్తు జరగాలన్నది. అవును. అదే సిట్ కమిటీ కూడా మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు, నేను కూడా చూశాను. అంటే లాయర్ కోర్టు పరిధిలోని దర్యాప్తుకే మీరు సహకరిస్తారా? కోర్టు పరిధిలో దర్యాప్తుకి సహకరిస్తారంటే అది ఒకటి, నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, ఆనాడు దర్యాప్తు చేసిన ఇప్పుడున్న సిట్ కమిటీలో ఉన్న అధికారులు, ఆనాడు దర్యాప్తులో ఉన్న అధికారులు వాళ్ళే కాక అయేషా మా కూతురు దర్యాప్తు అధికారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఈ అయేషా మా కూతురు అంటే మా కూతురుకు జరిగింది అనే భావనతో నీతిగా నిజాయితీగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు రిపోర్టు హైకోర్టుకు అప్పచెప్పమండి. హైకోర్టుకు అప్పచెప్తే హైకోర్టు అప్పుడే ఎవరో ఏంటి అనేది మొత్తం బయటకు వస్తుంది. అంటే కోర్టు చెప్పినట్లుగానే కోర్టు డైరెక్షన్లోనే దర్యాప్తుకి మీరు సహకరిస్తారా లేదా? కోర్టు దర్యాప్తు ఒకటి ఏంటంటే కోర్టు దర్యాప్తులో జరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా నేను సహకరిస్తాను. ఓకే, మీరు అన్నట్లుగా గతంలో జరిగిన కేసులు నాకు సంబంధం లేదు, పోలీసులు కావాలని పెట్టారంటారు. వాళ్ళను మిమ్మల్ని గుర్తుపడతా ఉంటున్నారు, వాళ్ళని మీరు ఎదురుగద పెడితే మీరేమంటారు? ఏమంటారు, ఒకటి ఏంటంటే గతంలో మీరు దాడి చేశావు, సత్యంబాబు దాడి చేశారు అని చెప్తున్న వ్యక్తులు బయటే ఉన్నారు. వాళ్ళు కొంతమంది వాళ్ళు వచ్చి అవును ఇతనే సత్యంబాబు చేశాడు అని వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు మీరేం మాట్లాడతారు? శిక్ష పడ్డప్పుడు నా పెదాల మీద ఎలాంటిది నువ్వు ఉందో ఇప్పుడు కూడా అదే నువ్వు ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇగో సత్యంబాబు ఇతని గుర్తుపడతారంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను పట్టించుకోనండి. ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళ తీసుకొచ్చి ఇతనే గుర్తుపడతారా అన్నా నేను అసలు పట్టించుకోను. ఒకటే నా స్టేట్మెంటు, పోలీసు వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమంటుంది కోర్టు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని. కాబట్టి వాళ్ళు ఎన్నో ఏంటంటే లేదు కాబట్టి ఇక అలాగ వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు తప్పును కప్పించుకోవడానికి కూడా ఏం చేస్తాను, ఒక అయితే తప్పు చేసిన అనుకో ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 అబద్ధాలు ఆడుతుంటారు. కాబట్టి నేను అసలు అయితే ఏం పట్టించుకోను. ఇవి ఒకటేనండి, నేను ఇప్పటికైనా సరే ఎప్పుడేం చెప్తున్నాను, దీని విషయంలో ఏదైనా సరే దేనికైనా సరే నేను సిద్ధమే. ఎందుకంటే నేను దేనికి భయపడను. భయపడేవాడిని అయితే ఇక్కడికి ఈరోజు నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. భయపడేవాడిని అయితే ఒకవేళ ఇప్పుడు జరగబోయే దర్యాప్తులో కూడా సత్యంబాబే నిందితుడు అని వస్తే అప్పుడు ఏం చేస్తారు? చెప్పట్లేదు, జిల్లా కోర్టులో నాకు శిక్ష పడ్డప్పుడు చిరునవ్వు ఉంది. ఎప్పటికైనా సరే నేను ఒకటి ఈ కోర్టు దృష్టిలో అందరి దృష్టిలో ఏదే అనుకోవచ్చు, పైన భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి తీర్పు నుంచి ఎవ్వడు తప్పించుకోలేదు. వాడు ఎక్కడున్నా సరే రావాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ పైన భగవంతుడు ఉన్నాడు. చనిపోయిన అమ్మాయి అయేషా ఆమె చూస్తూ ఉంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు ఎన్ని చేసుకున్నానండి, నేను భయపడను. ఇప్పుడు అంటవా ఇంకా 10 సంవత్సరాలకు ఏది జరిగినా సరే నేను భయపడను. ఎప్పటికైనా సరే ఇలాగే ఉంటాను. ఇప్పుడు అలాగ ఉన్నాడు సత్యంబాబు, అలా అప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు అలాగ మాట్లాడిండో అప్పుడు కూడా అలాగే మాట్లాడుతాను. ఎందుకంటే తెలియనప్పుడు భయపెడితే భయపడ్డాను, ఇప్పుడు భయపడటానికి ఎవరో లేడు. ఎందుకంటే అప్పుడంటే తెలియక అసలు కోర్టులు ఏంటో తెలియదు, కేసులు ఏంటో తెలియదు, అసలు ఏంటో పోలీసు వాళ్ళు ఏంటో వామ్మో అనుకునేవాడిని. అప్పుడు తెలియదు. అప్పుడు సత్యం దక్కా ముక్క కాదండి, తెలుసుకున్నాను. అంటే అమాయకులు, నాలాంటి అమాయకుల మీద కూడా ఇలాగ ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కనే కాదండి, జైల్లో కూడా ఉన్నారు అమాయకులు. ఒకటి చేసిందని 10 మందిని పెడుతున్నారు కేసులు. ఏం చెప్తూ జైలు జీవితంలో ఎలాగున్నారు? ఇలాంటి అమాయకులు ఎంతమంది కనపడుతుంటారు? ఒక్కొక్క వ్యక్తి అంటాడు, సత్యంబాబు ఎవడో చెప్తే ఆడి ఫ్రెండ్నే ఉన్నందుకు నన్ను కూడా పెట్టారు సత్యంబాబు అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి చేసిండు వాడితోనే పోవాలి, వాడిని ఎందుకు పెట్టారు? అలాగే చాలామంది కుటుంబాలకి ఫ్యామిలీలకి దూరం అయిపోయి కొంతమంది అసలు మెంటల్ అయిపోతున్నారు, అలా జైల్లో మగ్గిపోతున్నారండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అందరూ ఉన్నారు, చాలామంది వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, అందరూ బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే సత్యంబాబు ఉన్నాడో
మళ్ళీ అప్పటికైనా ఒకటేనండి, నేను చెప్పట్లేదా, చెప్తున్నానండి, కోట్లు మోసం చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, మీడియాను మోసం చేయొచ్చు, పైన భగవంతుడు, భగవంతుడిని ఎవ్వరూ మోసం చేయలేరు. కాబట్టి భగవంతుడు నాకు అండగా ఉన్నాడు. అంటే మీరు భగవంతుడు అండగా ఉన్నాం చెప్తున్నాం, చాలా మంచి వాక్యాలు మాట్లాడు. కానీ ఒక సాధారణ వ్యక్తిగా ఇంకొక మాట చెప్పాను, అయోషా అనేది తమ కూతురుగా భావించి దర్యాప్తు చేయండి అన్నారు. అంటే తమ సొంత బిడ్డగా భావించి దర్యాప్తు చేయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద దారుణం, హత్యలు, అత్యాచారాలు, రేపులు, అడ్డుగుంటే మర్డర్ చేయడం జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో కూడా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, వరంగల్లో యాసిడ్ దాడులు ఉన్నాయి. అత్యంత దారుణంగా అమ్మాయిలు తీసుకెళ్లి రేప్ చేసి మర్డర్ చేస్తున్న వ్యక్తులకి ఏం చేయాలి? ఏం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అది అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, మొన్న అన్న రాంప్రసాద్ అన్న, ఇప్పుడు అమ్మాయి సంధ్య, ఇంకో అమ్మాయి ఉంది. పాపం అమ్మాయిని, ఇంకో అమ్మాయిని నరికి చంపారు, ఇంకో అమ్మాయిని పెట్రోల్ పోసి చంపారంట. కానీ ఒక విధంగా చెప్పాలంటే చాలా వినటానికి అసలు ఒక విధంగా ఆ అమ్మాయి పెట్రోల్ ఆ అమ్మాయి మీద పోసి నిప్పంటించినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో, ఎంత వేదన అనిపించుంటుందో ఆ అమ్మాయికే తెలియాలి. అది ఊహకు అందనండి. కానీ ఏంటంటే అది మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి న్యాయం జరగాలండి. అంటే న్యాయం అంటే ఏ విధంగా జరగాలంటే న్యాయం అటువంటి వ్యక్తి, ఇప్పుడు అయోషా మీరా అనే అత్యంత దారుణంగా ఒక వ్యక్తి, సత్యబాబు కాకపోవచ్చు, ఒక వ్యక్తి దారుణంగా హత్య చేసి బాత్రూంలో తీసుకెళ్ళి రేప్ చేశాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తిని ఏం చేయాలంటే అది 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 ఆ జడ్జిమెంట్ కోర్టే ఇవ్వాలండి. అంటే కోర్టు వరకు కాకుండా ఆ వ్యక్తి రోడ్డు మీద దొరికితే ఏం చేయాలి? చేయటం అయితే చాలా తప్పు. కానీ ఒక విధంగా ఆ తప్పు చేసే ముందల మనకి వెనకాల మన అక్క ఉంది, మన చెల్లెలు ఉంది. రేపు మన చెల్లెలకు కానీ మన అక్కకు కానీ మన పొజిషన్లో ఉండి వేరే వ్యక్తి చేస్తే మనం ఎంత బాధపడతాం, అలాగే వేరే అమ్మాయిని చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పేసి ఈ వ్యక్తి ఆలోచించినట్టయితే ఆ తప్పు జరిగేది కాదు. అది సృహలో ఉండి చేస్తే మీరు అన్నట్లు కుటుంబ సభ్యులు అవి గెలుస్తాయి. కొంతమంది మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ పౌడర్ దొరికి ఆ వాసనకు ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమంది వికృతంగా ప్రవర్తిస్తారు. అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే సృహలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, చెల్లి, అక్క, తల్లి అందరు గుర్తుకొస్తారు. కానీ సృహలో లేనప్పుడు, మద్యం మత్తులో ఉన్నప్పుడు కానీ, లేదా అక్కడ ఏమైనా పౌడరు, పాండ్స్ పౌడర్ లాంటి, లేదంటే ఒక సెక్సువల్ పౌడర్ దొరికినప్పుడు ఆ పౌడర్కి ఇన్స్ప్రెస్ అయ్యి వెంటనే ఆ వ్యక్తి ఆ అమ్మాయి మీద రేప్ చేయాలి, అడ్డుకుంటే హత్య చేస్తుంటారు కొంతమంది. అటువంటి వ్యక్తులని ఏం చేస్తే బాగుంటుంది? మీరు సమాజం ఏం కోరుకుంటుందంటే ఆ టైంలో ఆ అమ్మాయిని చేసిన వ్యక్తి ఒక అమ్మాయిని చంపినప్పుడు ఆ వ్యక్తి వెంటనే దొరికితే స్పాట్లో అతను చంపేయాలి, ఇలాంటి వాడు బతకూడదు, చంపేయాలిరా అనిపిస్తుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఎలా చెప్పాలో ఏంటో అనేది ఒక విధంగా చెప్పాలంటే అది కరెక్టేనండి. ఏంటి కరెక్ట్? ఒక అమ్మాయిని చంపేశారు, తర్వాత ఆ తీర్పు ఎవరికి అప్పు చెప్పాలంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అప్పు చెప్పాలి. అది నాకు తెలిసినంత వాటికి. అంటే అయోషా మీరా కేసు కాదు, ఇప్పుడు ఇటీవల కాలం హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తున్నాం, చాలా దారుణంగా ఘటనలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తుల్ని చట్ట ప్రకారం చర్య తీసుకోవాలా, లేదా పోలీసు వైపు నుంచి యాక్షన్ తీసుకోవాలా? పోలీసు వైపు నుంచి యాక్షన్ కాదు కదండి, కోర్టు నుంచే నాకు తెలిసినంత వాటికి అయితే కోర్టు నుంచి, తర్వాత అది మనుషుల వైపు నుంచి కూడా చర్య తీసుకోవచ్చు. కానీ ప్రజలు అన్నట్లు మృతురాలి బంధువులు కూడా అప్పుడే మాకు స్పాట్లోనే మాకు యాక్షన్ కావాలంటుంటారు. అటువంటి వ్యక్తులకి ఏం సమాధానం? అంటే ఇప్పుడు మీదే ఉదాహరణ, ఒకవేళ మీ వైపు సత్యంబాబు నిందితుడు అని కానీ పోలీసులు అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఈరోజు సత్యం వ్యధ ఉండేది. ఎందుకంటే న్యాయం జరిగేది కాదు. మీరు నిలబడ్డారు కాబట్టి, కోర్టు మీకు అండగా ఉంది కాబట్టి నిర్దోషిగా బయటపడ్డారు. ఒకవేళ అక్కడే పోలీసులు వేరే డెసిషన్ తీసుకుంటే వేరేగా ఉండేది సిచ్యువేషన్. అంటే ఇటువంటి కంపారిజన్ ఎలా చేద్దాం? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని మర్డర్ చేశాడు, నిజంగా అతను చేశాడా లేదా అని నిర్ధారించాల్సింది కోర్టు.
సత్యంబాబు విషయంలో తీసుకుంటే సత్యంబాబు నిర్దోషి అంటూ కోర్టు చెప్పింది కాబట్టి నువ్వు సేఫ్ అయ్యావు. ఒకవేళ పోలీసులు సత్యంబాబే చేశాడని కానీ నీ మీద యాక్షన్ తీసుకుంటే లేదా ప్రజలు ఒత్తిడి తీసుకుంటే ఇటువంటి మనం సమర్థించలేము కదా. సమర్థించలేమంటే నాకు అంత ఈ క్రిమినల్ విషయంలో నాకు అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే నాకు అంత ఆలోచన లేదు. కాబట్టి తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే ముందుగా రియేట్ అయ్యేది ఏంటంటే వాడిని ఎట్లాగైనా చంపాలని చెప్పి రియేట్ అవుతారు. తర్వాత అది కానీ అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదని నేను చెప్పటం ఎవరైనా చెప్పటం కాదు కదండి. ఆ విషయం డిసిషన్ తీసుకునేది ఆ ఫ్యామిలీకి అప్పు చెప్పాలి నాకు తెలిసినంతవరకు అయితే. మనం ఎవరం కూడా చేయటం కాదు కదండి. ఈ వ్యక్తిని ఏం చేయాలి ఏంటి అనేది నష్టపోయిన ఫ్యామిలీకి అప్పు చెప్పాలి. ఆ వ్యక్తిని వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు నేను చెప్పింది ఇంకొకరు చెప్పింది కాదు. ఎవరైతే బాధపడుతున్నారో వస్తువుని బాగొట్టుకొని ఆ వ్యక్తిని వాళ్ళకే అప్పు చెప్పాలి. ఆ వ్యక్తిని వాళ్ళకే అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఏం తీర్పిస్తారో ఏంటనేది వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే వాళ్ళు కూడా వేరే రాంగ్ ట్రాక్లకు వెళ్ళినప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు అంటే చెప్పట్లేదండి. ఇప్పుడు అతను తప్పు చేసినప్పుడు ఈ విషయాలు అయితే నాకైతే పెద్దగా తెలియదండి. ఓకే, ఇంకా ఈ కేసు విషయం పక్కన పెడితే మీరు కోర్టు నిర్దోషించింది. కోర్టు మీకు ఎవరైతే జైలు పాలు చేశారో ఆ అధికారం మీద చర్య తీసుకోవాలి, మీకు డబ్బులు కూడా ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలని తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇచ్చే చాలా నెలలు అది గడుస్తుంది. ఇంతవరకు దాని మీద ఏమైనా ప్రభుత్వం నుంచి కదలికి వచ్చిందా లేదా? నాకు 10 నెలలు అవుతుందండి. హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించి 10 నెలలు అవుతుంది. ఇంత మటుకి నాకు గవర్నమెంట్ నుంచి ఏం స్పందన లేదు, అసలు ఏమీ లేదండి. అసలు నాకు ఇంత మటుకి నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా ఇల్లు కాలిపోయింది. 2016లో నా ఇల్లు కాలిపోయింది. చెల్లెమో హాస్పిటల్లో ఉంది, అమ్మేమో చర్చికి వెళ్తుంది, కోటాల్లో ఉంది. ఇంటికి వచ్చేకి ఇల్లు కాలిపోయింది. వీళ్ళ ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవు. మా ఊరు అనాసాగరం వాళ్ళందరూ కలిసి తలా ఒక ఇంటికి కింద తీసుకొని అమ్మకి బట్టలు చెల్లెల బట్టలు చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇల్లు కూడా లేదు. చోటు ఉంది కానీ ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాం. మరి దాన్ని బట్టి ఆలోచించండి. ఒకటి ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ నేను చెప్తాను. అదే అగ్ర కులాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి కేసుల్లో ఉండి నిర్దోషిగా బయటకు వస్తే వాళ్ళకి జరుగుతాయి. నాలాంటి దళితుడు, పేదవాడు, నిరుపేద నాలాంటి వాడు ఇలాంటి కేసులు నిర్దోషిగా బయటకు వస్తే ఎవరో ఆదుకునే పరిస్థితులు లేవు. నేనే ఉదాహరణ. ఇంత మటుకి ఏందండి, ఇల్లు లేదు, ఈ అద్దెంట్లో ఉంటున్నాను. ఇంత మటుకి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది? ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదండి. అంటే అది గవర్నమెంట్ అండి. మరి గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడింది. గవర్నమెంటే చూసుకోవాలి. అది నేను చెప్పినా ఎవరు చెప్పినది కాదండి. అది ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ అమ్మా నాన్న ఎవరెవరు చెప్తున్నారో గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద వెంటనే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటే న్యాయం జరిగిద్ది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీకు నచ్చిన 9 సంవత్సరాలు మీ జీవితాన్ని జైలు పాలు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారు? నేను చెప్పడం కాదు కానివ్వండి, హైకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటుంది, ఆనాడు దర్యాప్తు అధికారులు అయితే ఎవరున్నారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది. దానికి నేనేం మాట్లాడను, అది కోర్టు చూసుకుంటుంది. నేను ఈ 9 సంవత్సరాలు జైల్లో ఉండా కాబట్టి 9 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చాను. 9 సంవత్సరాలు నేను జైల్లో ఉంటే, అదే జైలుకి వెళ్ళకుండా బయట ఉంటే నేను ఒక స్థాయిలో ఉండేవాడినేమో, నేను ఒక మంచి పొజిషన్లో ఉండేవాడినేమో. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా అదే నేను బయట ఉంటే నా చెల్లెలకు పెళ్లి చేసేవాడిని. సో చెల్లెలకు పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు చెల్లెలకు పెళ్లి చేయాలంటే నా దగ్గర రూపాయి లేదు. ఏం చేయాలి? ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి రూపాయి లేదు, డబ్బులు లేవు. చెల్లెలకు పెళ్లి చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను ఏం చేయాలి? నా 2 కిడ్నీలు అమ్ముకొని చెల్లెలకు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? అమ్మ బజ్జా తారకం గారు చనిపోతే హైదరాబాద్ రమ్మంటే అమ్మ హైదరాబాద్ వచ్చి తప్పిపోయింది. 3 నెలలు మైండ్ అప్సెట్ అయిపోయింది. మైండ్ బాగలేదు, మానసికంగా అమ్మ బాగలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను జైల్లో ఉండి చదువుకున్నామని కూడా అంటున్నారు. జైల్లో నేను బయట చదువుకుని జైలుకి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ఉందండి జైల్లో. మరి మహానుభావుడు
మరి రాజ్యాంగ నిర్మాత. కానీ మరి ఆయన మరి దళితులు విషయాల్లో మరి ఆయన ఒక దళితుడు కాబట్టి దళితుల విషయం మరి ఆనాడు మరి ఆయన అంత జ్ఞానంతో ఎంత ఆలోచనతో మరి దళితుల విషయం ఆలోచించి రాజ్యాంగం మొదటి వ్యక్తి, ఐదుగురులో మొదటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి గొప్ప వ్యక్తి చనిపోయి అక్కడ ఉండగానే నా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు ఈ రోజున అగ్రకులాల మధ్య కూడా స్వేచ్ఛ వాయువులు పీలవగలుగుతున్నాం అంటే ఆయన అంబేద్కర్. కారణం ఏంటో, ఎందుకని దళితుల అగ్రకులాల వాళ్ళ మధ్యన కూర్చొని పక్క సీట్లో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళు, పక్క సీట్లో కూర్చొని సినిమా చూస్తున్న వాళ్ళు, పక్క సీట్లో కూర్చొని బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ, పక్క సీట్లో కూర్చొని రాజకీయాల్లో కూడా వాళ్ళ పక్క సీట్లో కూర్చొని ఎమ్మెల్యేగా చేయగలుగుతున్న కారణం బిఆర్ అంబేద్కర్. మరి ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కానీ మరి ఆయన గొప్ప వ్యక్తి. మరి నాలాంటి వాడికి కూడా నేను చదువుకున్న 7th, కానీ డిగ్రీ కంప్లీట్ చేయగలిగానంటే ఆ వ్యక్తి గొప్పతనం. ఆ వ్యక్తి వల్లనే ఈరోజు నేను డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను. ఆ వ్యక్తి ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తావు అనుకోవచ్చా? నా వాటికి అంటే అంబేద్కర్ అనేది గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ఆయన దళితుల కోసం పోరాటం అనేది కొన్ని వేల సంవత్సరాలకైనా చెరగని ముద్ర ఉంటుంది. ఆ వ్యక్తి పేరుతో ఉన్న యూనివర్సిటీలో చదువుకున్నావు, ఆ వ్యక్తి యూనివర్సిటీ నుంచి వచ్చి నువ్వు డిగ్రీ తీసుకొచ్చావు. ఆ వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా నువ్వు ముందుకు వెళ్తావంటే మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి విధంగా అంటే అన్న రాంప్రసాద్ అన్న ఈ కేసులోకి వచ్చిందిరా. నా ఫస్ట్ కాడి నుంచి నాకు అన్న ధర్నా చేసేటప్పుడు అన్న మొదటి నుంచి ఎలాగా నేను చూస్తూనే ఉన్నా అన్నని. అంటే నువ్వు చెప్తున్నావు రాంప్రసాద్ అనే వ్యక్తి నాకు కూడా తెలుసు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యుల కన్నా ఆయన ఎక్కువగా నీ కోసం శ్రమించాడు. అంటే ఆయన కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఆయన ఆశయాలను నమ్మే నిన్ను ఆయన చేరదీశారు. అంటే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? జైల్లో ఉన్న అన్యాయం అక్రమాలను ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నావు? ఇప్పుడు నా వంతుగా నాకు అన్న సపోర్ట్ ఇచ్చిండు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా అన్న ఫాలో అవుతుండు. అన్న చెప్తుంటే కూర్చొని మాట్లాడుతుంటే అంబేద్కర్ సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. అంటే వాటిలో మా అన్న నేను వింటున్నాను కదా, అన్నని చూస్తున్నాను. మరి అన్న అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా ఫాలో అయ్యింది కాబట్టే మరి నాకు సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి అలాంటి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను కూడా స్ఫూర్తితో నేను కూడా ముందుకు కొనసాగుతానని మీకు ఈ సమయం తెలియపరచుకున్నాను. ఓకే, ఇప్పుడు కేసులోంచి బయటకు వచ్చావు, నిర్దోషిగా ఉన్నావు. ఓకే, ఇప్పుడు నీవు తదుపరిగా ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగడం కొంత టైం పడుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా నువ్వే రావచ్చు, లేదా ఈ సత్యంబాబు కాదు వేరే వ్యక్తి అని కూడా రావచ్చు. అది ఆ ఇన్వెస్టిగేషన్ మీద హైకోర్టు డైరెక్షన్ నడుస్తుంది కాబట్టి దాని గురించి కామెంట్ చేయకూడదు. ఒకవేళ దేవుడి దయ వల్ల నువ్వే కాదు అన్నప్పుడు తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి ఉంటుంది? అంటే పొలిటికల్గా వెళ్తావా? ఎందుకంటే నీ ఉపన్యాసాలు, నీ స్పీచ్ అంతా పొలిటికల్ యాంగిల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ ఏంటంటే పొలిటికల్ యాంగిల్ వెళ్తావా, లేదా నీలాట పోలీసుల చేతిలో అక్రమాలు అన్యాయాలు గురవుతున్న వ్యక్తులకి అండగా నిలబడి కొంత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తావా? ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళ ప్రకారంగానే వెళ్ళిపోవాలి. అదే మనం అంబేద్కర్ సిద్ధాంతాల్లోకి వచ్చామనుకో, ఎవరు మన మీద ఒత్తిడి ఉండదు, ప్రెషర్ ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా వెళ్తేనే మనం చేయాలనుకున్న పని చేయగలం. అంబేద్కర్ సిద్ధాంతాలు ఏమున్నాయో ఆ ప్రకారంగా వెళ్ళగలం. రాజకీయాల్లోకి వెళ్ళినాం అనుకోండి, ఏం చేయగలం? చేయలేం. కాబట్టి ఇలాగెళ్తేనే ఏదైనా నాకు తెలిసినంత బట్టికి నేను తెలుసుకున్న దాని ప్రకారంగా అయితే ఈ విధంగా అయితేనే కరెక్ట్ అనుకుంటున్నాను. సత్యంబాబు అన్నట్లుగా కోర్టు ఆదేశాల ప్రకారం రీఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసులు ఒకవేళ నార్కో టెస్ట్కి తీసుకెళ్ళాలి అంటే నువ్వు సిద్ధమేనా? నార్కో టెస్ట్ అంటే కోర్టు నా విషయంలో మటుకి అది చెప్పలా. నన్ను జడ్జిమెంట్ దర్యాప్తు చేయమంది కాబట్టి నన్ను చేయమని చెప్పలేదు. దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకెళ్ళవాలి అని కోర్టు ఆదేశాలు, కోర్టు అనుమతిస్తే అది అప్పుడు పరిస్థితులు కాబట్టి అప్పుడు ఎట్లా ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాం.
అంటే ఫైనల్గా చెప్తున్నా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, నీకేం కావాలి ప్రభుత్వం నుంచి? నాకు ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు నా పరిస్థితి, నాకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే నా శరీరం ఈ హార్డ్ వర్క్ సహకరించదండి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కోర్టు ఏమైతే జడ్జిమెంట్ ఇచ్చిందో మరి నాకు 1,00,000 రూపాయలు కోర్టు ఖర్చుల కింద ఇవ్వమంది. ఇంకేమన్నా నష్టపరిహారం కావాలంటే కోర్టుకి మా దగ్గరకు వస్తే మేము దాన్ని బట్టి చేస్తామని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మరలా మేము ఈ నష్టపరిహారం గురించి కోర్టుకి వెళ్ళకోకుండా వద్దు మేమే చేస్తాం అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మేము వెళ్ళాం. కోర్టు మటుకి అది అనౌన్స్ చేయకపోతే మరి లాయర్ గారు ఉన్నారు, అలా దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఓకే, ఇది సత్యం బాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అంటే అతను చెప్తున్నట్లుగా హైకోర్టు నాకు నిర్దోషిగా ప్రకటించింది, తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేసిన దానికి పూర్తిగా సహకరిస్తా. తర్వాత తన పేరు వస్తుందా వేరే వాళ్ళ పేరు వస్తుందా అప్పటి పరిస్థితి ప్రభావం, అప్పటి పరిస్థితులు బట్టి తన ఏ విధంగా స్పందించాలన్నది అని ఆలోచిస్తా అంటున్నాడు. కానీ ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కింద కోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు తన పెదాలపై చిరునవ్వు ఉందో రేపు ఉదయం నెక్స్ట్ మూమెంట్లో కూడా తనపై ఒకవేళ అదే విధంగా జడ్జిమెంట్ వచ్చినా తన పెదాలపై చిరునవ్వు అదే విధంగా ఉంటుంది, కానీ ఎక్కడ భయపడేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న ఖైదీలు ఎవరు ఉన్నారు, అన్యాయంగా పోలీసుల చేతుల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరి కోసం పోరాటం చేస్తాను, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్తున్నాడు. ఇది ఈ వారం ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.